ప్రైజ్ ది లార్డ్. ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లెస్ కౌమాన్ గారి సంకలనం నుండి మే 1వ తారీఖు కొరకైన వాగ్దానం. అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేసెను. తీతుకు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసం అంటే ఒక విషయం తప్పకుండా జరుగుతుంది అనే ఒక రకమైన సంకల్ప శక్తిని మన మనస్సులో పెంచుకోవడం కాదు. దేవుడి మాట చెప్పాడు కాబట్టి జరుగుతుందనే సత్యాన్ని గుర్తించడమే. ఈ మాట నిజమని ఉల్లసిస్తూ దేవుడు పలికాడు కాబట్టి ఇక చీకు చింత మాని ఉండడమే విశ్వాసం అంటే. విశ్వాసం అనేది మనకి దొరికిన ఒక వాగ్దానాన్ని భవిష్యవాణిగా మలుచుకుంటుంది. అది ప్రస్తుతానికి వాగ్దానమే కాబట్టి మనం సహకరించకపోతే దానికంటూ ఒక అర్థం ఉండదు. అయితే దాన్ని విశ్వాసానికి జోడిస్తే అదే ముందుకు జరగబోయే విషయాన్ని ఇప్పుడే తెలుసుకోవడం అవుతుంది. మనలో ఒక నమ్మకం కలుగుతుంది, ఇది తప్పకుండా జరిగి తీరుతుంది. ఎందుకంటే దేవుడు అబద్ధం ఆడాడు కాబట్టి. చాలా మంది ఎక్కువ విశ్వాసం ఇమ్మని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. అయితే వాళ్ళ ప్రార్థనలు సూక్ష్మంగా గమనించి వాటి నిజమైన అర్థాన్ని పరిశీలిస్తే అవి నిజానికి విశ్వాసం కోసం ప్రార్థనలు కావని అర్థమవుతుంది. వాళ్ళు కేవలం తాము విశ్వసించిన దాన్ని ప్రత్యక్షపరచమని ప్రార్థన చేస్తుంటారు. నిజమైన విశ్వాసి ఇది నాకు మంచిని చేకూర్చేది గనుక దేవుడు నాకు ఇచ్చాడు అన్నట్టు. ఏమంటాడంటే దేవుడు దీన్ని నాకు ఇచ్చాడు గనుక ఇది నాకు మంచిదన్నమాట. విశ్వాసం అంటే చీకట్లో దేవునితో నడుస్తూ తన చేతిని వదలకుండా పట్టుకోమని దేవుణ్ణి ప్రార్థించడం. నీ విశ్వాసంపై విశ్వాసాన్ని కాదు, తన విశ్వాసాన్ని అడిగాడు విశ్వ కాపరి మన యేసు. నా చెంతకు రండని పిలిచాడు, తనపై విశ్వాసాన్ని అడిగాడు. వెలుగు నీడల్లో విశ్వసించండి, విశ్వాస ఫలాలను ఆయన నుండే ఆశించండి. ఆమేన్.